ఓం శాంతి 13/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచమంతటిలో మీ వంటి పదమాపదం భాగ్యశాలి విద్యార్థులు ఎవ్వరూ లేరు. మిమ్ములను స్వయం జ్ఞాన సాగరులైన తండ్రి టీచరై చదివిస్తూ ఉన్నారు. ప్రశ్న: ఏ ఆసక్తి సదా ఉంటే మోహపు నరాలు అనగా సూక్ష్మ బంధనాలు తెగిపోతాయి. జవాబు: సేవ చేసేందుకు ఆసక్తి ఉంటే మోహపు సూక్ష్మ బంధనాలు తొలగిపోతాయి. ఈ కళ్ళతో చూసేదంతా నాశనం అవుతుంది అని సదా బుద్ధిలో ఉండాలి. వాటిని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. తండ్రి శ్రీమతం చెడు వినకు, చెడు కనకు. ఓం శాంతి. శివభగవాను వాచ మధురమైన శాలిగ్రామాలకు లేక ఆత్మ పిల్లలకు తెలుపుతూ ఉన్నారు. మీరు సత్యుగం ఆదిలో ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని అర్థం చేసుకున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునైతే చాలామంది అంగీకరిస్తారు, కానీ దానికి హిందూ ధర్మం అని పేరు ఉంచారు. ఆది సనాతనంలో మీరెవరో మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ ఈ విధంగా అయ్యారు. ఇది స్వయంగా భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. భగవంతుడు దేహధారి మనిషి కాదు. ఇతరులందరికీ వారి వారి దేహాలు ఉన్నాయి. శివ్ బాబాను విదేహి, శరీరం లేనటువంటి వారు అని అంటారు. వారికి తమ స్వంత దేహము లేదు. మిగిలిన వారందరికీ వారి స్వంత శరీరాలు ఉన్నాయి. కావున స్వయాన్ని కూడా విదేహి అని భావిస్తే ఎంత మధురంగా ఉంటుంది. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా తయారవుతున్నాము, ఈ డ్రామా ఎలా తయారైందో దీని గురించి కూడా మీకు తెలుసు. ఈ దేవీ దేవతా ధర్మమే పవిత్ర గృహస్థ ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమంగా లేదు. ఇప్పుడు మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తున్నాము అని మీకు తెలుసు. దానికి ఇప్పుడు హిందూ ధర్మం అని పేరు ఉంచారు. ఆది సనాతన హిందూ ధర్మం లేనే లేదు. బాబా అనేక పర్యాయాలు ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించమని చెప్పారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా పవిత్ర ధర్మానికి చెందిన వారా లేక హిందూ ధర్మానికి చెందిన వారా అని ఇందులో వ్రాయమని వారికి చెప్పండి. అప్పుడు వారికి 84 జన్మలు తెలుస్తాయి. ఈ జ్ఞానం చాలా సహజమైనది. లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగానికి అన్నందువలన మానవులు తికమకపడ్డారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా తయారవ్వడం కూడా డ్రామాలో ఒక భాగమే. దేవతా ధర్మం వారి 84 జన్మలు తీసుకుంటూ చాలా చీచీగా అయిపోయారు, పాడైపోయారు. మొదట భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది. భారతదేశమునే మహిమ చేయాలి. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా తప్పకుండా తయారవ్వనున్నది. పోను మీ మాటలందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. గాఢ నిద్ర నుండి మేల్కోండి. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమని అందరికీ చెప్పండి. పిల్లలైన మీరు రోజంతా సంతోషంగా ఉండాలి. ప్రపంచమంతటిలో, భారతదేశం అంతటిలో మీ వంటి పదమాపదం భాగ్యశాలి విద్యార్థులు మరెవ్వరూ లేరు. మనం ఎలా ఉండేవారమో మళ్ళీ అలాగే తయారవుతాము అని మీకు తెలుసు. మళ్ళీ వారే శుభ్రమై వస్తారు. ఇందులో మీరు సంశయపడకండి. మీ దగ్గర ప్రదర్శనలో కొద్దిగా విని వెళ్ళినా వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అవినాశి జ్ఞాన ధనం వినాశనం అవ్వదు. రోజు రోజుకు మీ సంస్థ వేగమును పుంజుకుంటుంది. తర్వాత గుంపులుగా మీ వద్దకు వస్తారు. నెమ్మదిగా ధర్మస్థాపన అవుతుంది. ఎవరైనా గొప్పవారు బయట నుండి వస్తే వారిని చూసేందుకు అనేక మంది మనుషులు గుంపులుగా వెళ్తారు. ఇచ్చట అటువంటి మాట లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వినాశనం అయ్యేవని మీకు తెలుసు. వాటిని చూడరాదు. చెడు చూడకు. ఈ మురికి అంతా భస్మం అవ్వనున్నది. మీరు చూసే మానవులు మొదలైన వారందరూ కలియుగంలోని వారు అని మీకు తెలుసు. మీరు సంగమ యుగంలోని బ్రాహ్మణులు. సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది సంగమ యుగం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని స్మృతి చేయండి చాలు. పవిత్రంగా కూడా అవ్వాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ కామ వికారం ఆది మధ్యాంత్యం దుఃఖం ఇచ్చేది. దీనిని జయించండి. విషం కొరకు ఎంత విసిగిస్తారో చూడండి. తండ్రి చెప్తున్నారు, కామ మహాశత్రువు, దానిని జయించాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులున్నారు. మీరు ఒక్కొక్కరికి ఎంతవరకు అర్థం చేయిస్తారు? ఒకరికి అర్థం చేయిస్తే రెండవ వారి ఇది ఇంద్రజాలం అని అంటారు, చదువు వదిలేస్తారు.
అందుకే తండ్రి ఆది సనాతన ధర్మానికి చెందిన వారికి అర్థం చేయించండి అని చెప్తున్నారు. ఆది సనాతనమే దేవతా ధర్మమే. లక్ష్మీనారాయణుడి పదవి ఎలా పొందుకున్నారో మీరు అర్థం చేయిస్తారు. మనుషుల నుండి దేవతలకు ఎలా తయారయ్యారు? తప్పకుండా ఇది అంతిమ జన్మ అయి ఉంటుంది. 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్ళీ బ్రహ్మగా తయారయ్యారు. ఎవరికి సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుందో వారు అందులో నిమగ్నమై ఉంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి మోహము మొదలైనవన్నీ తొలగిపోతాయి. మీరు ఈ కళ్ళ ద్వారా చూసేదంతా మర్చిపోవాలి. చూసినా చూడనట్లు ఉండాలి. చెడు చూడకు. మానవులు కోతుల చిత్రాలను తయారు చేస్తారు. చెడు చూడకూడదు, చెడు మాట్లాడరాదు, చెడు వినరాదు అనే దానికి ఏమాత్రం అర్థం చేసుకోరు. పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు. ఇతరులకు తెలిపి అర్హులుగా తయారు చేసే వారిని బాబా శభాష్ అని మెచ్చుకుంటారు. బహుమతి కూడా చేసి చూపించిన వారికే లభిస్తుంది. బాబా మీకు ఎన్ని బహుమతులను ఇస్తారో మీకు తెలుసు. మొదటి నెంబర్ బహుమతి సూర్యవంశ రాజధాని, రెండవ నెంబర్ చంద్రవంశపు రాజధాని. నెంబర్ వారుగా ఉండనే ఉంటాయి. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా ఎన్నో కూర్చొని తయారు చేశారు. ఈ శాస్త్రాలను చదవటము, యజ్ఞము, తపము చేయడం ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు అని తండ్రి చెప్తున్నారు. రోజు రోజుకు ఎంతో పాపాత్ములుగా అవుతూ వెళ్తారు. పుణ్యాత్ములుగా ఎవ్వరూ తయారవ్వరు. తండ్రి స్వయంగా వచ్చి పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. ఒకటేమో హద్దులోని దాన పుణ్యాలు, రెండవది బేహద్. భక్తి మార్గంలో పరోక్షంగా ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తారు. అయితే ఈశ్వరుడు ఎవరో వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా ఎలా ఉన్నా మిమ్మల్ని ఎలా తయారు చేస్తారో మీరు అందరికీ చెప్తారు. భగవంతుడు ఒక్కరే వారిని సర్వవ్యాపి అని అనేశారు. జనులు ఏం చేశారో మీరు వారికి విపులంగా అర్థం చేయించాలి. మీ వద్దకు వచ్చి కూడా కొద్దిగా వింటారు. బయటకు వెళుతూనే మర్చిపోతారు. జ్ఞానం చాలా బాగుంది, మేము మళ్ళీ వస్తామని మీకు చెప్తారు. కానీ మోహపు నరాలు తెగిపోవు. మోహజీత్ రాజు కథ ఎంతో బాగుంది. ఫస్ట్ క్లాస్ మోహజీత్ రాజు ఈ లక్ష్మీనారాయణలే. కానీ మానవులు అర్థం చేసుకోరు. ఆశ్చర్యం కదా. పైకి వెళ్ళి ఒక్కసారిగా క్రిందకు పడిపోతారు. పిల్లలు ఆడుకుంటారు, పైకి వెళ్ళి ఒక్కసారిగా క్రిందకి దూకుతారు. మీ ఆట చాలా సులభమైనది, బాగా ధారణ చేయమని. చీచీ పనులు ఏవి చెయ్యరాదు అని తండ్రి చెప్తున్నారు. నేను బీజ రూపుడను, సత్ చిత్ ఆనంద స్వరూపుడను, జ్ఞాన సాగరుడను అని తండ్రి చెప్తున్నారు. జ్ఞాన సాగరులు పైననే కూర్చొని ఉంటారా? ఎప్పుడో ఒకసారి వచ్చి జ్ఞానం ఇచ్చే ఉంటారు. జ్ఞానం ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను రెగ్యులర్గా, అంటే రోజు చదువుకోవాలి. ఒక్క రోజు కూడా చదువు మిస్ చేయరాదు. ఏదో ఒక మంచి పాయింట్ తప్పకుండా లభిస్తుంది. మురళి చదవకుంటే ఆ పాయింట్ తప్పకుండా మిస్ అవుతుంది. అనేక పాయింట్లు ఉన్నాయి. భారత్ వాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని అర్థం చేయించాలి. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. చరిత్ర తప్పకుండా రిపీట్ అయ్యే తీరాలి. ఇది పైకి ఎక్కి క్రిందకు దిగే నిచ్చెన. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఆజ్ఞాపిస్తారు కదా. మీరందరూ జిన్నులే. 84 మెట్లు పైకి ఎక్కుతారు, మళ్ళీ క్రిందకు దిగుతారు. అనేక మంది మనుషులున్నారు. ప్రతి ఒక్కరూ పాత్ర చేయాల్సి ఉంటుంది. పిల్లలు చాలా ఆశ్చర్యపడాలి. మీకు అనంతమైన నాటకమును గురించిన సంపూర్ణ జ్ఞానం లభించింది. ఈ మొత్తం సృష్టి ఆది మధ్య అంత్యాలను గురించి ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఇతర ఏ మనుషులకు తెలియదు. సత్యుగంలో ఎవరి నోటి నుండి కూడా చెడు శబ్దాలు వెలువడవు. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది విషయ వైతరణి నది, రౌరవ నరకం. మానవులంతా రౌరవ నరకంలో ఉన్నారు. ఇక్కడ అందరూ యథా రాజా రాణి తథా ప్రజ. చివరిలో మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో తెలుసుకుంటారు. ఇది మొట్టమొదటి ముఖ్య విషయం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి అంటున్నారు. చివరిలో చాలా ఆలస్యమైనప్పుడు టూ లేట్ అని అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు 3వ నేత్రం లభించింది. మధురమైన ఇల్లు, మధురమైన రాజ్యం బుద్ధిలో గుర్తు ఉన్నాయి. ఇప్పుడు శాంతిధామం, సుఖధామానికి వెళ్ళాలి అని ఆ తండ్రి చెప్తున్నారు. మీరు ఏ పాత్ర అభినయించారో అదంతా బుద్ధిలోకి వస్తుంది కదా.
బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారంతా మరణించే ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రమే నిలుస్తారు. బ్రాహ్మణులే దేవతలకు అవుతారు. ఏక ధర్మ స్థాపన జరుగుతోంది. ఇతర ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో కూడా మీ బుద్ధిలో ఉంది. తెలిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇటువంటి తండ్రిని క్షణ క్షణము గుర్తు చేసుకోవాలి. వ్యాపారము మొదలైనవి భలే చేయండి, తప్పకుండా పవిత్రంగా అవ్వండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ పనులు చేసుకుంటూ తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానమైనప్పుడే శక్తి వస్తుంది. స్మృతి యాత్ర చేయకుండా ఉన్నత పదవిని ఎప్పుడూ పొందలేరు. సతో ప్రధానం వరకు చేరుకున్నప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. ఇది యోగాగ్ని. ఈ పదము గీతలోనిది. యోగము యోగము అంటూ తల బాదుకుంటూ ఉంటారు. విదేశస్తులను కూడా చిక్కించుకొని యోగం నేర్పించేందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎవరైనా అర్థం చేసుకుంటారా? పరమాత్మ సుప్రీం సోల్ ఒక్కరే. వారే వచ్చి అందరినీ సుప్రీం అంటే అత్యంత శ్రేష్టంగా తయారు చేస్తారు. ఒకానొక రోజు వార్తాపత్రికల వారు ఈ విషయాలు వ్రాస్తారు, వేస్తారు. ఇది సత్యం. ఒక్క పరంపిత పరమాత్మ తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఇటువంటి విషయాలను పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికలలో వేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సూర్యవంశ రాజధానిని బహుమతిగా తీసుకునేందుకు బాప్దాదా శబాష్ అని మెచ్చుకునేలాగా సేవ చేసి చూపించాలి. మోహపు సూక్ష్మ బంధనాలను తెంచివేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన సాగరులైన విదేహీ తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తారు కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుకోవాలి. ఒక్కరోజు కూడా చదువు మిస్ చేయరాదు. తండ్రి సమాన విదేహులుగా అయ్యే పురుషార్థం చేయాలి. వరదానం, మీ ప్రాక్టికల్ జీవితం యొక్క రుజువు ద్వారా సైలెన్స్ శక్తి యొక్క ప్రభావాన్ని వ్యాపింపచేసే విశేష సేవాధారీ భవ. ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తిని అనుభవం చేయించాలి. ఇదే విశేషమైన సేవ. ఎలాగైతే సైన్స్ శక్తి ప్రసిద్ధి చెందిందో అలా సైలెన్స్ శక్తి కూడా ప్రసిద్ధి చెందాలి. అందరి నోటి నుండి సైలెన్స్ శక్తి సైన్స్ కంటే ఉన్నతమైనది అనే ధ్వని రావాలి. ఆ రోజు కూడా వస్తుంది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగా తండ్రి యొక్క ప్రత్యక్షత. సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి జీవితమే. ప్రతి ఒక్కరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న శాంతి యొక్క మోడల్గా కనిపించాలి. అప్పుడు సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి వైపుకు వస్తుంది. ఇటువంటి సేవ చేసినప్పుడు అందరూ మీరు విశేష సేవాదారులు అని అంటారు. స్లోగన్, సేవ మరియు స్థితుల బ్యాలెన్స్ ఉంచుకుంటే, ఒకటి స్థితి ఉండాలి మంచిగా, రెండవది సేవ ఉండాలి. అప్పుడే అందరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. కనులు లేని వారికి దారి చూపండి ప్రభు. ఈ పాట మనుషులు పాడుతూ ఉంటారు, అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్ముడు మాత్రమే అని అర్థం. అందుకే పరమాత్మను పిలుస్తారు. ఎప్పుడైతే ఓ ప్రభు దారి చూపండి అని పరమాత్మని పిలుస్తారో అప్పుడు తప్పకుండా మనుషులకు దారి చూపేందుకు స్వయం పరమాత్మ నిరాకార రూపం నుండి సాకార రూపంలో తప్పకుండా రావాల్సి పడుతుంది. అప్పుడే స్థూలంలో దారి చూపించగలరు కదా. వారు రాకుండా దారి చూపించలేరు. ఇప్పుడు మనుషులు ఎవరైతే తికమక పడి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను కనులు లేని వారికి దారి చూపండి ప్రభు అని పిలుస్తారు. వారిని మళ్ళీ నావికుడు అని కూడా అంటారు. వారు ఆవలి తీరానికి అనగా ఈ 5 తత్వాలతో తయారైన ఈ సృష్టి ఏదైతే ఉందో దాని నుండి ఆవలి తీరము అనగా 5 తత్వాలకు దూరంగా ఏదైతే 6వ అఖండ జ్యోతి మహాతత్వం ఉందో అందులోకి తీసుకెళ్తారు. కనుక పరమాత్మ కూడా తమ యొక్క ధామం అంటే పరంధామం నుండి రావాల్సి పడుతుంది. అప్పుడే పరమాత్మను నావికుడు అని అంటారు. వారే మన బోటును ఆత్మరూపి నావను తీరానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం చేస్తారో వారిని జతలో తీసుకెళ్తారు. పోతే ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలు అనుభవించిన తర్వాత ముక్తులవుతారు. మమ్మ క్లాస్, సెకండ్ క్లాస్.
ముళ్ళు అనగా దుఃఖ ప్రపంచం నుండి పుష్పాల ఛావ్ అనగా సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు పరమాత్మ. ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ఛావ్ అంటే నీడ పైకప్పులోకి తీసుకెళ్ళు అనే పిలుపు కేవలం పరమాత్మ కొరకే. మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు పరమాత్మను, ఓ పరమాత్మ ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ఛావ్లోకి తీసుకెళ్ళు అని స్మృతి చేస్తారు. దీనివలన తప్పకుండా అటువంటి ప్రపంచం ఏదో ఉంది అని రుజువు అవుతుంది. ఇప్పటి ప్రపంచం ముళ్ళతో నిండి ఉంది అని మనుషులందరికీ తెలిసి, ఈ కారణంగానే మనుషులు దుఃఖము మరియు అశాంతిని పొందుతూ పుష్పాల ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉన్నారు, స్వర్గాన్ని. కనుక ఆత్మలో అటువంటి సంస్కారము నిండిన మరో ప్రపంచం ఏదో తప్పకుండా ఉంటుంది. దుఃఖము, అశాంతి ఇవన్నీ కర్మ బంధనాల లెక్కాచారం అని ఇప్పుడు మీకు తెలుసు. రాజుల నుండి పేదల వరకు మనుష్య మాతృలందరూ ఈ లెక్కలో పూర్తిగా బంధింపబడి ఉన్నారు. అందువలన పరమాత్మ స్వయంగా చెప్తున్నారు, ఇప్పటి ఈ ప్రపంచం కలియుగం ఇదంతా కర్మ బంధనాలతో తయారు చేయబడి ఉంది. ఇంతకుముందు సత్యుగ ప్రపంచం ఉండేది, దానిని పుష్పాల ప్రపంచం అని అంటారు. అది కర్మ బంధన రహిత జీవన్ముక్త దేవీ దేవతల రాజ్యం. ఇప్పుడు ఆ ప్రపంచం లేదు. జీవన్ముక్తులు అంటే అర్థం దేహాల నుండి ముక్తులు అని కాదు. వారికి దేహ భావం ఉండదు. వారు దేహంలో ఉంటున్న దుఃఖాన్ని పొందేవారు కాదు. అనగా అక్కడ ఎలాంటి కర్మబంధన లెక్కాచారం లేదు. వారు శరీరాన్ని తీసుకుంటూ వదులుతూ ఆది మధ్య అంత్యాలు సుఖాన్ని పొందుతారు. కనుక జీవన్ముక్తి అంటే జీవించి ఉంటూ కర్మాతీతులు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా పూర్తిగా 5 వికారాలతో గట్టిగా బంధింపబడి ఉంది. ఈ 5 వికారాల దుర్గంధం పూర్తిగా వ్యాపించి ఉన్నట్లు ఉంది. అయితే ఈ 5 భూతాలను జయించగలిగే శక్తి లేదు. అప్పుడే పరమాత్మ స్వయంగా వచ్చి 5 భూతాల నుండి విడిపించి భవిష్య ప్రాలబ్ధమైన దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయిస్తారు. అవ్యక్త ఇషారా. సర్వప్రాప్తులతో సంపన్నులై నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంగమయుగి బ్రాహ్మణ సంసారానికి అధికారి ఆత్మలు అనగా నిశ్చింత చక్రవర్తులు మీరు. సంకల్పంలో కూడా చింత అనే అల రారాదు. నిశ్చింత చక్రవర్తులు సదా సుఖశయ్య పైన సుఖమయ ప్రపంచంలో స్వయాన్ని అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తి అనే వస్తువే లేదు. అప్రాప్తి దుఃఖానికి కారణం, ప్రాప్తి సుఖానికి సాధనం. కనుక సర్వప్రాప్తి స్వరూపులు అనగా సుఖ స్వరూప స్థితిలో ఉండాలి. ఓం శాంతి.